ఈరోజు సిలువలో పలికిన రెండవ మాటను మనం ధ్యానించుకుంటూ దాని ద్వారా దేవుడు మనందరితో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి గుర్తు చేసుకుందాము. సిలువలో పలికిన యేసు ప్రభు సిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము. లూకా సువార్త 23వ అధ్యాయము ఒకసారి 43వ వచనంలో దేవుడు రెండవ మాటగా ఏం పలికారో చూసుకొని దానికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్దాము. 23వ అధ్యాయం 43వ వచనం నేను చదువుతున్నాను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఈ మాట యేసయ్య ఒక తనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగతో చెప్తున్నారు. సో దొంగతో ఈ మాట ఎందుకు చెప్తున్నారు, అక్కడ ఆ దొంగతో కలిసి ఎందుకు సిలువ వేయబడ్డారు, ఇదంతా కూడా మనం ఒకసారి ధ్యానించుకుందాం. ఇదే 23వ అధ్యాయంలో 27, 28 వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తున్నారు. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసయ్యను సిలువ వేయడానికి ఇక్కడ తీసుకువెళ్తున్నారు. యేసయ్యను సిలువ వేయడానికి తీసుకెళ్తూ ఉండగా ఆయన ఎవరు ఫాలో అవుతున్నారు? గొప్ప జన సమూహం ఫాలో అవుతుంది. వారిలో స్త్రీలు కూడా ఎక్కువ మంది ఉన్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం. మరి ఏం చేస్తున్నారంట? రోధించుచున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవడి అని చెప్తున్నారు. సో ఈ దినమున ఒకవేళ మనలో ఎవరమైనా యేసయ్యని అంతగా బాధించారు, అంతగా ఘోరంగా సిలువలో చంపివేశారు అని మనము ఎవరమైనా, అక్కడ కూడా మనకులానే అక్కడ కూడా స్త్రీలు ఎక్కువగా వెంబడించినట్లు ఇక్కడ కనిపిస్తుంది. ఏ కాలంలో అయినా ఎప్పుడైనా స్త్రీలు మొదటిగా దేవుణ్ణి ఆరాధించడంలో మొదటి వాసులో ఉన్నట్టు మనకి తెలుస్తుంది. ఆ బాధపడడానికైనా, వెంబడించడానికైనా, ఆరాధించడానికైనా స్త్రీలు ఇక్కడ మొదటి వరుసలో ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. అయితే ఈ వరుస నేను ఎందుకు చదువుతున్నానంటే, ఈ సిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించేటప్పుడు కానీ, ఈ సిలువ ధ్యానాలు అప్పుడు కానీ, యేసయ్యని సిలువ వేసినప్పుడు కానీ మనం ఎవ్వరము బాధపడవలసిన అవసరము లేదు. ఎందుకనంటే ఆయన మనందరి కోసము గొప్ప బలియాగంగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన తనంతటి తానే ఆయన బలిగా అర్పించుకున్నారు. ఎందుకని? మనందరి కోసం. సో ఆయన ఈ గొప్ప త్యాగానికి మనము ఇవ్వవలసింది ఏంటి అంటే, మనము ఏమని చెప్తున్నారంటే, ఆయన కోసం మనం ఏడవలసిన అవసరం లేదు, కానీ యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకూడదు అంటున్నారు. ఎవరి కోసం ఏడవాలి? మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి. ఎవరి కోసం ఏడవాలి? మన నిమిత్తము, మన చుట్టుపక్కల వారి నిమిత్తము, మన సొంత కుటుంబ సభ్యుల నిమిత్తము, మన పిల్లల నిమిత్తము ఏడవాలి. ఎందుకు ఏడవాలి? నశించిపోకుండా వారు నిత్య జీవంలోనికి రావాలి అని దానికోసం ఏడవాలి. ఇంకా దేనికోసం మనం ఏడవలసిన అవసరము లేనే లేదు. ఎందుకనంటే యేసయ్య దేవాతి దేవుడు, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై మన మధ్యలోనికి శరీరధారిగా దిగి వచ్చారు. ఆయన కాపాడుకోలేరా అని చాలా మంది అంటూ ఉంటారు. కానీ మనం ఆయనను అభాసించడం అవన్నీ కూడా మనం కింద వచనాల్లో చూసుకుందాము. కానీ ఇది ఎందుకని ఈ విధముగా జరిగింది అంటే, ఆయనని కాపాడుకోవాలంటే ఆయన్ని కాపాడుకోలేరా? ఖచ్చితంగా కాపాడుకోగలరు. అది ఎక్కడ చెప్తారంటే ఆ వచనం మత్తయి సువార్త 26:52. ఇక్కడ యేసు ప్రభుని తీసుకువెళ్ళడానికి సైనికులతో సహా శిష్యుడు వచ్చినప్పుడు, అప్పుడు మొదటగా యేసు ప్రభు వారితో ఉండే ఒక శిష్యుడు ముందుకు వెళ్ళి కత్తి తీసుకొని సైనికుని చెవి నరికేస్తాడు.
కదా, అది మనకందరికీ తెలుసు కదా. 52వ వచనంలో అప్పుడు యేసుప్రభు ఏమంటారు ఆ శిష్యునితో, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా? నేను వేడుకొని ఎడల ఈలాగు జరగవలనను లేఖనము ఎలాగు నెరవేరునని అతనితో చెప్పాను. సో ఇది ఆయనకి చేత కాక కాదు, తిరిగి పోరాడలేక కాదు, ఆయనకి కష్టమయ్యి కాదు, కానీ కేవలము ఇలాగ నెరవేరాలని లేఖనములో రాసి ఉన్నది కాబట్టి ఆయన తనంతకు తానే సిలువకు అప్పగించబడ్డారు. ఇది ఆయనకి బలం లేక చేత కాక ఆయన సిలువలో అప్పగించబడలేదు. ఆయన తనంతటి తానే అప్పగించబడకపోతే ఆయన ఎవరు కూడా పట్టుకోలేరు, ఆయన ఎవరు కూడా సిలువ వేయలేరు. అది ఆయన ఇష్టపూర్వకంగా చేసిన కార్యము. సో ఎవరైనా మనకి తెలియకుండా చాలా మంది ఎదురిస్తూ ఉంటారు కదా, ఆయనే కాపాడుకోలేరు అని. అక్కడ కూడా అదే విధంగా జరిగింది. కానీ ఈ వాక్యాన్ని బట్టి మనకి స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే 12 సేనా వ్యూహముల మంది ఆ యొక్క సైనికుల్ని నా తండ్రి ఇప్పుడే నా కోసం పంపిస్తారని యేసయ్య చెప్తున్నారు. అంటే ఆ ఇంచుమించు 6,000 మంది సైనికుల్ని ఆయన కోసము పరలోకం నుండి పంపించగలరు అని యేసయ్య చెప్తున్నారు. అయినప్పటికీ ఆయన ఇలా జరగాలని చెప్పి ఆయన ఇదంతా కూడా లేఖనాల ప్రకారం నెరవేరాలి అని చెప్పి ఇదంతా కూడా జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ ముందుకు వెళ్తే 32వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 23వ అధ్యాయం 32వ వచనం నుంచి, మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. ఎవరు? ఇద్దరు ఆయనతో కూడా చంపబడడానికి తేబడ్డారు. వారు ఎవరు అంటే మనకి క్లియర్ గా స్పష్టంగా కావాలంటే మత్తయి సువార్త 27:38, మత్తయి సువార్త 27:38, మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి. కుడివైపున ఒకరు ఎడమ వైపున ఒకరు ఎవరు ఆయనతో కూడా సిలువ వేయబడ్డారంటే ఇద్దరు బందిపోటు దొంగలు, నార్మల్ వ్యక్తులు కాదు. అంటే ఘోరమైన నేరస్తులు. వారిని ఎక్కడికి తీసుకువెళ్లారు? వారు కపాలం అనబడిన స్థలమునికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, 33వ వచనం చదువుతున్నాను, నేను కంటిన్యూ చేస్తున్నాను. 23వ అధ్యాయం 33. వారు కపాలం అనబడిన స్థలమునికి వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అక్కడ ఆ రోమీలకు చెందిన ఆ దినములలో సిలువ వేయడం అంటే ఎంతో ఘోర పాపినైతే తప్పితే సిలువ వేయరు. మరి అంత ఘోర పాపము చేసిన వారితో కలిపి యేసయ్యను సిలువ వేస్తున్నారు. ఇది అది కూడా నార్మల్ వ్యక్తులు కాదు, బందిపోటు దొంగలు అనగానే మనకి నాకు దొంగ అనగానే ఒక మాట ఏం గుర్తొచ్చింది? యోహాను 10:10. దొంగ ఏం చేస్తాడు అంటే, యోహాను 10:10 వచనంలో రాసి ఉన్నది, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును అని రాసింది కదా. దొంగ ఎందుకు వస్తాడు? నార్మల్గా ఇంకా బందిపోటు దొంగలంటే ఇంకా అసలే చెప్పవలసిన లేదు. వాళ్ళు వెళ్తారు, దోచుకున్న ఇవ్వకపోతే వాళ్ళని అక్కడికక్కడే చంపేసి ఉన్న వాళ్ళందరినీ నాశనం చేసేసి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోతారు. వారికి దయా దాక్షిణ్యం అంటూ ఏది ఉండదు, అంత క్రూరంగా ఉంటారు ఆ బందిపోటు దొంగలంటే. ఎంతమంది ఉన్నా అందరినీ చంపేసి కూడా వాళ్ళకి అవసరమైనది తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి జాలి దయ అనేది ఉండదు. సో ఇక్కడ మనకి యోహాను సువార్త 10వ వచనంలో దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. మరి యేసయ్య ఎందుకు వచ్చారు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి దొంగ దేనికి వస్తారో మనకు తెలుసు, యేసయ్య ఎందుకు వచ్చారో కూడా మనకు తెలుసు. మరి ఆ యేసయ్య ఎందుకని ఆ దొంగల మధ్యలో ప్రాణం పెట్టవలసి వచ్చింది అంటే దానిలోని 11వ వచనంలో ఉంటుంది, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఆయన మంచి కాపరి కాబట్టి, మనం ఆయన మేపు గొర్రెలం కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టడానికి ఆ దొంగల మధ్యలో ఒక దొంగగా ఆయన కూడా సిలువ వేయబడ్డారు.
మరి అంత ఘోరమైన బందిపోటు దొంగల మధ్యలో ఆయన ఎందుకు సిలువ వేయవలసి వచ్చింది అంటే, ఇది కూడా లేఖనం ప్రకారము నెరవేరవలసి ఉన్నది కాబట్టి, ఈ లేఖనం నెరవేరవలసి ఉన్నది కాబట్టి ఆ యొక్క అక్రమకారుల మధ్యలో ఆయన సిలువ వేయవలసి ఉంది అని మనకి ముందుగానే రాసి ఉంది కాబట్టి ఆ లేఖనం నెరవేరినట్లు ఆ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా 53:12. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. అతిక్రమము చేయు వారిలో అని రాసింది ఇక్కడ ఎవరు అతిక్రమం చేయవారు అంటే అక్కడ దొంగలని గురించి రాసి ఉన్నది. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వారైను అంటే వారితో పాటు ఎంచబడి, ఒక అక్రమకారుడిగా ఎంచబడి ఆయనను వారితో కలిసి సిలువ వేస్తారు అని ముందుగానే యెషయా గ్రంథంలో రాసి ఉన్నది. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. ఆయన అనేక మంది పాపములు భరిస్తూ అక్కడ సిలువలో బలియాగంగా ఆ యొక్క అతిక్రమం చేసిన వారితో కలిసి ఆయన కూడా ఒక వ్యక్తిగా ఎంచబడి సిలువలో అర్పించబడ్డారు. ఇది లేఖనము నెరవేరబడినట్లు ఆయన ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నవి. ఎందుకు జరిగినవి అనే దానికి ఇవన్నీ కూడా మనకి రుజువు. అంటే ఇవన్నీ కూడా ముందుగానే రాసి ఉన్నాయి. సో వీటికి అనుగుణంగా అన్నీ జరుగుతున్నాయి. ఏది కూడా బైబిల్లో మెన్షన్ చేయకుండా ఏది జరగలేదు. ప్రతి ఒక్కటి కూడా ముందుగానే ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా యేసు ప్రభు యొక్క శిలువ యాగము జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ ముందుకెళ్దాము. అప్పుడు యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని చెప్పాను. సో ఈ మాట నిన్న మనం ధ్యానించుకుందాము. వీరు ఇంత పని చేస్తున్నప్పటికీ యేసు ఏం చేశారు? వీరేమి చేయుచున్నారో వీరెరుగును గనక వీరిని క్షమించమని చెప్తున్నారంట. ఇవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారు? ఆయనతో పాటు సిలువ వేయబడిన దొంగలు ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. ఇది కూడా మనకి చూస్తే ప్రవచనాల నెరవేర్పు ప్రకారంగా జరుగుతుంది. ఆయన వస్త్రాలని మామూలుగా అయితే ఆయనకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడము అట్లా చేస్తారు, కానీ ఆయన వస్త్రాలను ఏం చేస్తున్నారంట? పంచుకోవడానికి చీట్లు వేస్తున్నారంట. ఈ కీర్తనలు 22:18 ఇది కూడా ముందుగానే మనకి రాయబడి ఉన్నది. కీర్తనలు 22:18 నా వస్త్రములను వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. సమస్తము కూడా ముందుగా మనకి బయలుపరచబడి ఉన్నది. ఏ విధముగా జరుగుతుంది యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేది కూడా, ఆయన ఏ విధంగా అప్పగించబడతారు, సమస్తము కూడా వ్రాయబడి ఉన్నది. సో ఈ విధంగా ఆయన వస్త్రాలని పంచుకుంటూ చీట్లు వేస్తూ ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు నిలవబడి చూచుచుండిరి అధికారులను. వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరిచిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనమని అపహసించిరి. ఎవరు? అధికారులు అంట. ఏమంటున్నారు? ఈయన క్రీస్తు అయితే తన్ను తానే రక్షించుకోమని అపహసిస్తున్నారు. మొదట ఇది గుర్తుపెట్టుకోండి. మొదటగా ఏమంటున్నారు? ఇతనే క్రీస్తు అయితే తన్ను తాను రక్షించుకోమని చెప్తున్నారు. తర్వాత 36వ వచనం, అంతటి సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకి చిరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోమని ఆయన అపహసించారు. మొదట ఏమంటున్నారు? నీవు క్రీస్తు అయితే అంటున్నారు. రెండవదిగా నీవు యూదుల రాజు అయితే అంటున్నారు. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయన పైగా వ్రాయబడెను. ఈయన దేవుడైతే అంటున్నారు, నీవు క్రీస్తు అయితే అంటున్నారు, నీవు యూదుల రాజు అయితే అంటున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు అపహసిస్తున్నారు. సో అంత గొప్ప దేవాది దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు, అపహసిస్తున్నారు, వెక్కిరిస్తున్నారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా
ఆయన ఏమి మాట్లాడట్లేదు. అక్కడ కింద ఒక బోర్డు పెట్టారంట, ఏమని, ఇంగ్లీష్ లో అయితే INRI అని రాసి ఉంటది. అది ఏమని అర్థం అంటే యూదుల రాజైన నజరేయుడైన యేసు అని రాయబడి ఉంటుంది. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక రకంగా, ఈయన యూదుల వ్యక్తిరించుతున్నా కానీ అక్కడ బోర్డు ఏమని పెట్టారు, యూదుల రాజైన నజరేయుడైన యేసు, ఆయన రాజు అని చెప్పి అక్కడ పెట్టారు. ఇవన్నీ కూడా సైలెంట్ గా ఎవరు చూస్తున్నారు అంటే అక్కడ ఉన్న శిలువలో వేలాడుతున్న ఆ దొంగలు ఇద్దరు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మనం అనుకుంటాం చాలా సార్లు ఈ క్రైస్తవుల పైన జరిగే అవమానాలు అయితే ఏంటి, నిందలు అయితే ఏంటి, ఈ ఇష్యూస్ అయితే ఏంటి, ఎవరు గమనించట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని మనం అనుకుంటూ ఉంటాం. మనమే ఎందుకు పడాలి అవమానాలు, మనమే ఎందుకు పడాలి నిందలు, మనమే ఎందుకు పడాలి దేవుడు నమ్ముకుంటే ఈ మాటలు అని మనము అనుకుంటూ ఉంటాం. కానీ ఆ నిందల వెనకాల, ఆ యొక్క అపహాసం వెనకాల ఎవరో ఒకరి రక్షణ దాగి ఉంది అనే సత్యము దీని ద్వారా మనకి వెల్లడవుతుంది. యేసు ప్రభు వారు సిలువలో అనుభవించిన ఆ యొక్క అవమానాలు అయితే ఏంటి, నిందలైతే ఏంటి, ఆ యొక్క కష్టం అయితే ఏంటి, మనందరి రక్షణ కొరకు ఆయన ఇవన్నీ అనుభవించారు. ఈ దినమున క్రైస్తవులు అయితే ఏంటి, మనమైతే ఏంటి, ఎవరైనా దేవుని కొరకు పడే ఏ నిందైనా, ఏ అవమానమైనా కూడా దాని వెనకాల ఎంతో గొప్ప మేలు దాగి ఉంటుంది. మనం దాని గురించి ఏమీ చింతించవలసిన అవసరం లేదు. నా నామం నిమిత్తం మీరు జనులు మిమ్మల్ని హింసించిన ఎడల, తూలనాడిన ఎడల మీ ఫలం పరలోకంలో అధికమవుతుందని బైబిల్లోనే రాయబడింది. సో అట్టి విధంగా అధికారులు అయితే ఏంటి, సైనికులు అయితే ఏంటి, ప్రజలైతే ఏంటి, ఆయన అపహసిస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఎవరి కోసం అంటే అందరి రక్షణార్థమై ఇవన్నీ కూడా ఆయన అనుభవిస్తున్నారు. ఇవన్నీ కూడా ఆ శిలువలో వేలాడుతున్న దొంగలు కూడా గమనిస్తున్నారు. సో వీటినన్నిటిని బట్టి ఎవరు కృంగిపోవాల్సిన అవసరము లేదు. ఆ దేవాతి దేవుణ్ణే వాళ్ళు అపహసించారు, వెక్కిరించారు, అవమానించారు. ఇంకా ఆయనతో పోల్చుకుంటే మనం ఏ పాటి వారు. 39వ వచనము, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు. అక్కడ ఇద్దరు నేరస్తులను వేలాడదీశారని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇద్దరు దొంగలను, వాళ్ళు బందిపోటు దొంగలు. వారిలో ఒకడు అంటున్నాడంట, ఏమని అంటే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మని కూడా రక్షించమని చెప్పాను. ఏమంటున్నారంట, నీవు క్రీస్తువు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అడుగుతున్నారు. ఇట్లానే క్వశ్చన్స్ వేస్తారు కదా చాలా మంది. మీ దేవుడు నిజంగా దేవుడు అయితే ఆయన ఎందుకు సిలువలో అలా ఇదయ్యారు, ఆయనే కాపాడుకోలేకపోయారు, ఇంక మిమ్మల్ని ఏం కాపాడుతారని చాలా మంది అడుగుతుంటారు. కానీ దాని వెనకాల దాగి ఉన్న ఆత్మీయ సత్యం వారికి కన్నులకు కనిపించదు, వారికి తెలియదు. సో ఇట్టి విధంగానే దేవుడే ఆయన పక్కన ఉన్నారు. సృష్టించిన సృష్టికర్తే ఆ వ్యక్తుల పక్కన సిలువ వేయబడ్డారు. అయినప్పటికీ కూడా గుర్తించలేని గుడ్డి స్థితిలో ఈ దొంగ ఉన్నాడు. ఇంతకంటే దురదృష్టం ఇంకొకటి లేదు. చాలా సార్లు చాలా మందికి అవకాశాలు వస్తాయి, దగ్గరే ఉంటాయి. చనిపోయే టైంలో అయినా దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు రక్షించబడడానికి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ గుడ్డి స్థితిలోనే, ఆ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవపడని స్థితిలోనే వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. దేవుడు వాళ్ళకి ఎంతో సమీపంగా వస్తారు. రక్షణలో తీసుకువెళ్ళాలి, వీరు నరకంలో పడకూడదు అని చాలా సార్లు ప్రయత్నిస్తుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యం చేస్తారు, వెక్కిరిస్తారు, త్రోసి వేస్తారు. కానీ తర్వాత వచ్చేసరికి ఏమవుతుంది అంటే నిత్య నరకంలో వాళ్ళు పడవేయబడతారు. ఇక్కడ ఈ దొంగ చేసినట్లే ఏ విధంగా అయితే నీ క్రీస్తు అయితే నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించమని ఏ విధంగా గేలి చేస్తున్నాడు, అదే విధంగా మనం ఎప్పుడైనా ఎవరికైనా షేర్ చేసినప్పుడు వారు కూడా ఇలానే వెక్కిరిస్తూ ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అవకాశము పదే పదే రాదు. చాలా మందికి చాలా సార్లు వస్తాయి అవకాశాలు, కొంతమందికి ఒక్కసారే వస్తుంది. ఆ ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా మరలా వస్తుందా, మరలా ప్రాణంతో మిగిలి ఉంటారా లేదా అనేది ఎవరికి తెలియదు. సో చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడే కాదు ఇంకా టైం ఉంది, అప్పుడు వెళ్ళి బాప్టిజం తీసుకొని, అప్పుడు వెళ్ళి దేవుని నమ్ముకొని, అప్పుడు సంపూర్ణంగా దేవునిలోనికి
వెళ్ళొచ్చు అని చాలా మంది ఆలోచించుకుంటారు. అప్పుడు దేవుడు ఒక రాజు అనుకుంటూ ఉంటాడు కదా, తినుము నా ప్రాణమా, తినుము త్రాగుము సంతోషించుము అని. అప్పుడు దేవుడు అంటాడు, ఈ రాత్రే నీ ప్రాణాన్ని నేను తీసుకువెళ్తే నీ గతి ఏంటి? సో అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. రేపు అనే మాట దీనిలో పనికిరాదు. ఎందుకంటే ఈ దొంగకి దేవాతి దేవుడు పక్కనే ఉండి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఎందుకని అంటే ఆత్మీయ నేత్రాలు అతనికి తెరవపడలేదు. కానీ అయితే అతనితో పాటే ఉన్నాడు రెండవ దొంగ. అతను ఏమంటున్నాడో చూద్దాం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఇక్కడ ఇతనిలో ఏం చూస్తున్నాం మనం? దేవుని భయం అతని హృదయంలో. మొదటగా దేవుని సన్నిధికి రావాలంటే దేవుడు ఉన్నాడని, మనం అడిగినవన్నీ దయచేస్తాడని నమ్మాలి. ఆయనే దేవుడని నమ్మాలి. ఇతనిలో ఫస్ట్ గా ఏం పుట్టింది? దేవుని భయం పుట్టింది. ఆల్రెడీ మనం శిక్ష అనుభవిస్తున్నాం, ఇంకా నీలో భయం లేదా అని అడుగుతున్నారు. సో తప్పు చేయడం ఒక ఎత్తు అయితే, తప్పు చేసినాక భయపడడం ఇంకొక ఎత్తు. తప్పు చేసినా భయపడని వారు చాలా మంది ఉంటారు, భయపడేవారు ఉంటారు, భయపడని వారు ఉంటారు. మొదటి దొంగ తప్పు చేసినా కానీ భయపడట్లేదు. రెండవ దొంగ ఏం చేస్తున్నాడు? దేవుని భయము అని అంటున్నాడు. అంటే దేవుని భయం అతని హృదయంలో పుట్టింది. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము అంటున్నాడు. మనకైతే ఇది న్యాయం. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? నేను తప్పు చేశాను, నేను చేసింది తప్పు అని ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకుంటున్నారా? సో మనకి రక్షణకి అవసరమైన మొదటి పాయింట్ ఏంటి? రక్షణకి అవసరమైన మొదటి పాయింట్ నేను పాపిని అని ఒప్పుకోవడం. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు? కన్ఫెస్ చేస్తున్నాడా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము. అంటే నేను పాపిని, నేను చేసింది దానికి నేను అనుభవిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు, కన్ఫెస్ చేస్తున్నాడు. ఇంకొకటి దేవుని భయము వచ్చింది. ఇంకేమంటున్నాడు? మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. సో ఆ ఇటు పక్కన ఉన్న అతనికేమో ఎటువంటి దేవుని భయం కలగలేదు, ఇంకా అందరితో కలిసి విక్రిస్తున్నాడు. కానీ ఇతను కూడా సేమే. చాలా మంది చెప్తారు ఒక మంచి దొంగ, ఒక చెడ్డ దొంగ అన్నట్లు నేను కూడా విన్నాను. కానీ దొంగలు, ఇక మంచి దొంగలు చెడ్డ దొంగలు ఏమి ఉండదు. దొంగ అంటే దొంగ, ఇద్దరు ఒకటే, ఇద్దరు సేమ్ పాపాలు చేశారు. కానీ కేవలం యేసు ప్రభు పక్కనున్న ఆ క్షణములో మాత్రమే అతనికి దేవుని భయం అనేది హృదయంలో కలిగింది. దేవుని భయము కలిగిన వెంటనే దేవుని తట్టు తిరిగితే రక్షణ భాగ్యము కలుగుతుంది అని దొంగను చూస్తే మనకి అర్థమవుతుంది. చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు చాలా మందిని ప్రేరేపిస్తారు, చాలా సార్లు దేవుని భయం హృదయంలో పెడతారు. కానీ ఏం చేస్తారు? దాన్ని చాలా మంది తోసివేస్తారు బలవంతంగా. సో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ వస్తారు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయాన్ని చాలా సార్లు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవుని చిత్తము కానే కాదు. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలని దేవుని ఆశను బట్టి చాలా అవకాశాలు చాలా మందికి ఇస్తూనే ఉంటారు, కానీ వారు తోసివేస్తూ ఉంటారు. చాలా మంది అయితే ఆ యొక్క రక్షించబడిన వారి సైతం కూడా తప్పిపోతూ ఉంటారు. ఎందుకని? లోకంలో పడిపోయి, పాపంలో పడిపోయి రక్షించబడిన వారు సైతం తప్పిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే ఇరువురు బందిపోటు దొంగలు, ఇరువురు క్రూరమైన దొంగలే. కానీ దేవుడిచ్చిన అవకాశాన్ని ఒక దొంగ సద్వినియోగం చేసుకున్నాడు. ఇచ్చిన అవకాశాన్ని వెంటనే తీసుకున్నాడు. దేవుని భయం అతని హృదయంలో పుట్టింది. నేను చేసింది తప్పు అని కన్ఫెస్ చేశాడు. రెండవదిగా ఈయనే దేవుడు అని నమ్ముతున్నాడు. ఇంతకు మించి రక్షణకి ఇంకేమైనా కావాలా? మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. అంటే ఏం నమ్ముతున్నాడు? ఈయన నీతిమంతుడని నమ్ముతున్నాడు. యేసు ప్రభు నీతిమంతుడు అని నమ్ముతున్నాడు. ఈయన ఏ తప్పు చేయలేదు. ఆయనకి ఎలా తెలుసు ఈయన ఏ తప్పు చేయలేదని? ఆయన అన్ని చూస్తున్నాడు కావచ్చు. ఎందుకంటే మొదటి వర్డ్
శిలువలో పలికిన మొదటి మాట మనం ధ్యానించుకున్నాము. ఇవన్నీ చూస్తున్నాడు. ఏంటి వీరందరూ ఇంత వెక్కరిస్తున్నారు, ఇంత అవమానిస్తున్నారు, యూదుల రాజు అంటున్నారు, క్రీస్తు అంటున్నారు, దేవుడు అంటున్నారు. ఈయనేమో ఏమీ ఇది అవ్వట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు, సైలెంట్ గా ఉన్నాడు. ఈ మరలా ఏమంటున్నారు, వీరు ఏం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించుండి అంటున్నారు. ఇవన్నీ గమనిస్తున్నాడు. సో ఇంత చేసిన అటువంటి ఆఖరి క్షణాల్లో ఎవరైనా అక్కడ చేతులకు మేకులు కొట్టేశారు, కాళ్ళకు మేకులు కొట్టేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఒళ్ళంతా దెబ్బలు. అటువంటి స్థితిలో ఎవరు కూడా క్షమాపణ గురించి కానీ వేరే వాటి గురించి కానీ ప్రార్థన గురించి కానీ మాట్లాడే ఇది మనిషి అయితే కనుక మాట్లాడలేరు. ఈయన దేవుడు కనుక ఈయన ఇటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అని గ్రహించాడు కావచ్చు. అతనిలో దైవత్వాన్ని అతను చూశాడు కావచ్చు. అందుకే ఇతను ఏనని నమ్మాడు, నీతిమంతుడని నమ్మాడు. మొదటిగా నేను పాపినని ఒప్పుకున్నాడు, రెండవది ఈయన నీతిమంతుడని నమ్మాడు, మూడవదిగా ఆయనను చూచి యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. యేసయ్య దేవుడని నమ్ముతున్నాడా లేదా? ఫైనల్ గా యేసే దేవుడని నమ్మకపోతే నీ రాజ్యము అనగా పరలోక రాజ్యము లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అతను అన్నాడు. సో ఎవరికైనా రక్షణలోనికి రావాలంటే 3 థింగ్స్ నెసెసర్లీ కావాలి. మొదటగా నేను పాపిని అని ఒప్పుకోవాలి, రెండవది యేసు తప్ప వేరే నీతిమంతుడు లేడని నమ్మాలి, యేసే దేవుడని నమ్మాలి. సో మొన్న భారతీ సిస్టర్ చెప్పారు కదా, మొన్న ఫస్ట్గా మీరు ఆ యొక్క రిపెంట్ అవ్వాలి, ఆ యొక్క కన్ఫెస్ చేయాలి, రిపెంట్ అవ్వాలి. అప్పుడే మళ్ళీ మన యొక్క పూర్వపు స్థితిలోనికి రావాలి. ఇవన్నీ చేస్తేనే కానీ మనం రక్షణని కొనసాగించలేము. ఏ వ్యక్తి అయినా నూతనంగా రక్షణలోనికి రావాలి అంటే ఖచ్చితంగా ఈ 3 కంపల్సరీగా వాళ్ళు ఫాలో అవ్వాలి. ఇతను ఏమి ఆషామాషిగా అప్పుడే యేసయ్యను చూచి నువ్వు నన్ను పరలోకంలోనికి తీసుకెళ్ళిపో అంటే రక్షణలోనికి రాలేదు. ఆ యొక్క కొద్ది సమయంలో ఈ కార్యం అంతా జరిగింది. నేను పాపిని ఒప్పుకున్నాడు, యేసే నీతిమంతుడని ఒప్పుకున్నాడు, యేసే దేవుడని ఒప్పుకున్నాడు. మూడవదిగా ఆయన దేవుడని నమ్మాడు, విశ్వసించాడు. విశ్వసిస్తే చాలు, విశ్వాసంలోనికి ఆ బిడ్డ వచ్చాడు. విశ్వసించిన వారికి రక్షణ ఉచితముగా దొరకబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన అది కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని వరమే. కనుక ఎవ్వరు అతిశయపడ వీలు లేదు. ఇది దేని వలన జరిగింది? కేవలము మన కార్యాలని బట్టి అయితే కనుక ఆ శిలువలో దొంగ ఏం కార్యాలు చేశాడని అతను రక్షించబడ్డాడు? కేవలము విశ్వసించాడు యేసే దేవుడని. ఆ విశ్వాసం చొప్పున అతను రక్షించబడ్డాడు. ఇది దేవుడు మనకి ఇచ్చిన ఉచిత వరం. ఇది నేనే యేసయ్యని నమ్ముకున్నాను కాబట్టి నేను పరలోకానికి వెళ్తున్నానని ఎవరు అతిశయపడడానికి లేదు. ఎందుకంటే ఇది అందరికీ దేవుడు ఉచితంగా ఇస్తున్న వరం. ఎవ్వరు నమ్మినా కానీ దేవుడు ఈజీగా వాళ్ళని రక్షిస్తారు. నేను పాపినని ఒప్పుకునే యేసే దేవుడని నమ్మిన మరుక్షణము వారికి రక్షణ స్థిరం, దానిలో డౌటే లేదు. ఎందుకని ఇట్టి విధంగా ఎందుకని ఆయన జీవితాంతం పాపం చేశాడు? మరి ఎందుకని ఇట్లా అడగగానే ఎందుకు యేసయ్య ఒప్పుకుంటున్నారు అంటే, మనం తప్పిపోయిన కుమారుని స్టోరీ మనకు తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు తండ్రితో తిరిగి వచ్చినప్పుడు ఏ విధంగా తన ఇంట్లోనికి ఆహ్వానించాడో. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఆలోచిద్దాం, ఇది ఒకవేళ అన్యాయము అనుకుంటే మనం అందరం మోస్ట్లీ మ్యారీడ్, తల్లిగా ఉన్నాం కదా. ఎవరో ఒక కొడుకు కానీ కూతురు కానీ తప్పిపోయాడు, లోకంలో పడిపోయాడు, ఫుల్గా పాపం చేస్తాడు. ఇంకా వీడికి సస్తే బాగుండు, లేదంటే ఇంత పాపం చేస్తుంది, ఇది నా కూతురేనా అని మనకి బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఒక రోజున
ఆ బిడ్డ తను చేసిన తప్పుల్ని పాపాలని తెలుసుకుంది, మన దగ్గరికి తిరిగి వచ్చింది, అన్నిటితో పశ్చాత్తాపంతో క్షమాపణ అడిగింది. తల్లి స్థానంలో మీరు క్షమిస్తారా లేదా? క్షమించి మీ ఇంట్లో తీసుకుంటారా లేదా? వెంటనే ఆమె ఇంకా కన్నీరు కార్చింది అనుక్షణం మనం వెళ్ళి హక్ చేసుకుంటాం కదా. మరి మనము ఈ లోకంలో జన్మించిన ఒక్క బిడ్డ గురించి మనకు అంత ప్రేమ ఉంటే, సృష్టిని అంతా ఆయన కన్నారు, సృష్టి అంతా ఆయన బిడ్డలే. మరి ఆఖరి క్షణంలో అయినా నా బిడ్డ తప్పిపోకుండా ఒక్క మాట నువ్వు ఒప్పుకో నాన్న, ఒక్క మాట నువ్వు ఒప్పుకో, నేను నా రాజ్యంలోనికి తీసుకెళ్తా అని దేవుడు అనడం తప్ప అది అన్యాయమా? చాలా మంది క్వశ్చన్ చేస్తారు. ఆయన జీవితాంతము తప్పు పనులు చేశాడు, పాపం చేశాడు, ఆఖరి నిమిషంలో యేసయ్యను ఒప్పుకుంటే ఎలా, ఏ విధంగా వెళ్తారు అని వెళ్తారు. అది దేవుని ప్రేమ, తల్లి ప్రేమను మించిన ప్రేమ అది. ఆ ప్రేమను మనం వెలకట్టలేము. తల్లిగా అనుకుంటారు ఈ లోకంలో మనుషులకి, తల్లి దేవునితో సమానం అంటారు. వేరే మతాల్లో మనం చూస్తే తల్లి ప్రేమ అంత ఈక్వల్ గా వాళ్ళు మెజర్ చేస్తారు. కానీ తల్లి ప్రేమను మించిన ప్రేమ, తల్లి అయినా నిన్ను విడిచిపెడుతుందేమో కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అటువంటి గొప్ప ప్రేమ మన యేసయ్య ప్రేమ. మరి ఒక ఆత్మ నరకంలో వెళ్ళిపోతుంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా? ఆఖరి సెకండ్, ఇంకా ఊపిరి వెళ్తుంది, ఆఖరి సెకండ్ లో అతను యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించినప్పటికీ ఆయన తప్పిపోయిన కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏ విధంగా అయితే స్వీకరించుకున్నాడు, అట్టి విధంగా ఆత్మని నశించిపోకుండా అట్లా పట్టుకొని తీసుకెళ్ళిపోతాడు ఆయన. అంత గొప్ప ప్రేమ యేసయ్య ప్రేమ. మరి ఈ దొంగ అంత ఆశగా అడుగుతున్నాడు, ఏమని? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. ఇంకా అప్పుడు యేసయ్య కాదు అని అనగలరా అసలు? అందుకే ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. సో ఫైనల్ గా ఆయన అనుకున్నది సాధించారు. ఏమని అంటే, ఎంత ఘోరమైన జీవితం జీవించినప్పటికీ ఆఖరి నిమిషాల్లో యేసయ్యను సొంత రక్షకునిగా స్వీకరించాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వాగ్దానం దేవుడు చేసి, పరదైసు అనగానే ఆ యొక్క ప్రశాంతత, ఆ యొక్క సంతోషం, ఆ యొక్క ఆనందమయమైన జీవితంలోనికి బిడ్డని తీసుకువెళ్ళిపోయారు. ఇంత గొప్ప ధన్యత. దీనిని చూసి చాలా మంది మేము కూడా ఆఖరిలో నమ్ముకుంటామంటే అవుతుందా? అంతవరకు మీకు అవకాశం వస్తుందో లేదో ఎవరికి తెలియదు. సో దీనిని బట్టి మనము ఏమి నేర్చుకోవాలి అంటే, నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం బయలుపరిచారు అంటే, యేసు ప్రభుని సిలువ వేసింది ఉదయకాలం 9ంటికి, ఆయన ప్రాణం విడిచింది 3 గంటలకి. అంటే మొత్తం ఆయన సిలువ మీద ఉన్నది 6 గంటలు. ఈ 6 గంటల సమయంలో జరిగిన కార్యాన్నంతటిని బట్టి ఒక క్రూరమైన దొంగ మారు మనస్సు పొంది ఏం చేస్తాడు? రక్షించబడ్డాడు. ఇక్కడ యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్స్ ఎలా వర్క్ అయింది? ఆయన దేవుడు కాబట్టి 6 గంటల్లో అంత ఘోరమైన వ్యక్తిని మార్చేశారు. సరే, మనం దేవుని కాదు, ఆయన ప్రభావం చూపించారు. ఆయన ప్రభావ మహిమ ద్వారా ఆయన పట్టబడ్డాడు, మారు మనసు పొంది రక్షించబడ్డాడు. అయితే మనతో పాటు జీవితాంతం నడిచే మన పిల్లలు, మనతో పాటు జీవితాంతం నడిచే మన భర్త, మనతో పాటు ఎప్పుడు ఉండే మన సొంత కుటుంబ సభ్యులు, వారిని మనము ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలం? క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడితే, యేసు ప్రభుకి 6 గంటలు పట్టింది అంత క్రూరమైన దొంగని మనిషిగా మార్చి సొంత రక్షణ అనుభవంలోకి తీసుకెళ్ళడానికి. మనకి జీవితాంత సమయం సరిపోదంటారా? జీవితాంత సమయం మనం యేసు స్వారూప్యంలోనికి మారి ఆయనలాగా జీవించి ఆయన వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే, సరే మనం దేవుడు కాదు కాబట్టి నేను జీవితాంతం అంటున్నాను, దేవుడు కార్యము చేస్తే ఒక్క దినములోనే, ఒక్క గడియలోనే ఏ ఆత్మ అయినా రక్షించబడుతుంది. కానీ ఆ క్రమంలో మనలో రావాల్సిన మార్పుల గురించి యేసయ్య ఎదురు చూస్తున్నారు. ఏమో మీరు ప్రార్థిస్తున్న మీ హస్బెండ్స్ అయితే, మీ పిల్లలు అయితే, మీ కుటుంబ సభ్యులు అయితే మారిపోతే మీలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్పు రాదేమో, ఇంకా అందుకనే దేవుడు వెయిట్ చేస్తున్నారేమో. సో ఈ దినమున మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. సంవత్సరాల తరబడి ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నాము.
ప్రతి గుడ్ ఫ్రైడేకి ధ్యానించుకుంటున్నాము, మాట్లాడుకుంటున్నాము. ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ మాట్లాడుకుంటున్నాము. ఆయన ఏం మాట్లాడారు, ఆ దొంగ ఆఖరి నిమిషంలో రక్షించబడ్డారు, సో ఆఖరి నిమిషంలో బాప్టిజం లేకుండా వెళ్ళిపోయారు, సో అదే విధంగా బాప్టిజం ఇంపార్టెంట్ కాదు. ఇవన్నీ చాలా విషయాలు మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. కానీ అస్సలు కాన్సెప్ట్ ఏంటి? దేవుడు యేసయ్య ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక క్రూరమైన దొంగని రక్షణలోనికి తీసుకెళ్లారు. మీరు నన్ను అనుసరించలేలా, మీరు నా గొర్రెలు అంటున్నారు. మనం ఆయన గొర్రెలం అయితే మనము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం? ఎంతమంది రక్షణలోనికి తీసుకొస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మన తీరు ఎలా ఉంటుంది? ఈ మాట తీరు ఎలా ఉంటుంది? ఆయన్ని హేళన చేశారు, అవమానించారు, నానా మాటలు అన్నారు, కొట్టారు, ఉమ్ము వేశారు. వీటన్నిటిని ఆయన భరించి వదకు తేబడిన గొర్రె వల్లే మౌనంగా ఉన్నారు కదా. ఏమి రెండవ మాట మాట్లాడలేదు. సో వీటన్నిటిని బట్టి, ఆయన ప్రవర్తనను బట్టి, ఆయన యొక్క క్షమాపణను బట్టి, ఆయన యొక్క గుణమును బట్టి, ఆయన యొక్క దైవత్వం ఈ దొంగ చూడగలిగాడు. ఇవాళ రేపు మనలో ఏం కనిపిస్తుంది? చుట్టుపక్కల వాళ్ళకైతే ఏంటి, బంధువులకైతే ఏంటి, మీ ఇంట్లో హస్బెండ్స్కి అయితే ఏంటి, పిల్లలకైతే ఏంటి, మనలో ఏం కనిపిస్తుంది? ఆ క్రీస్తులోని దైవత్వం మనలో కూడా కనిపించినట్లయితే రక్షణ అనేది ఈజీగా మన గృహంలో కూడా అందరికీ లభ్యమవుతుంది. అక్కడ యేసు ప్రభు ప్రభావం చూపించారు. మనం ఎందుకు ప్రభావం చూపించలేకపోతున్నాం? మనలో ఇంకా ఏమేమి ఉన్నవి, ఇంకా మార్చుకోవాల్సినవి? ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క జాలి, దయ, ప్రేమ ఇంకా మనము కావలసినంత లెవెల్లో మనం చూపించలేకపోతున్నామేమో. అందుకనే ఇంకా రక్షణ ఆలస్యం అవుతుందేమో. ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకొని, ఆ సెలవులో అంత ఘోరమైన దొంగ, నేను ఎందుకు దొంగతనం, హత్య, నాశనం అని మాట్లాడాను అంటే, అంత క్రూరమైన దొంగే మారినప్పుడు మరి మామూలు మనుషులు, మనల్ని ప్రేమించే మనుషులు, మన ఇంట్లో ఉన్న మనుషులు, వీళ్ళు మారలేరా అంటే ఖచ్చితంగా మారుతారు. ఒకానొక సమయంలో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరికి ఆ యొక్క రక్షణ భాగ్యము ఇస్తారు. దానిలో అనుమానమే లేదు. కేవలము నమ్మకం మాత్రం ఉంచిన ఎడల దేవుని స్వారూప్యంలోనికి మనం మార్చబడి ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకుని ఎడల మనము మనతో ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. ఖచ్చితంగా వారు కూడా ఒక దినమున రక్షణలోనికి వస్తారు. వారు రావట్లేదు, ఆలస్యం అవుతుంది అంటే ఇంకా మనలో మారవలసినవి ఏవో ఉన్నవని గుర్తు. సో అవి మనల్ని మనం చెక్ చేసుకొని క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడి మన కుటుంబస్తులకే కాకుండా చాలా మందికి, అనేక మందిని రక్షణలోనికి నడిపించాలని నేను ఆశపడుతున్నాను. ఈ వాక్య భాగం దేవుడు దీవించిన గాక. మరొక్కసారి ఈ పరదైసు, పరలోకము అనే దాన్ని మనము ధ్యానించుకుందాము. ఇంకొకసారి అవకాశం దొరికినప్పుడు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్.